జగన్ సంచలన నిర్ణయానికి సిద్ధమయ్యాడా? వాస్తవంగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలి. మనం కూడా ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎందుకు అసెంబ్లీకి వెళ్ళడం ఆయన? చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోయిన తర్వాత వెంటనే అసెంబ్లీకి వచ్చినప్పుడు వీళ్ళు చాలా వరకు వెటకారం చేశారు, హేళన చేసినటువంటి సందర్భంలో కూడా నేను చాలా చూశాను గెలుపోటములు అంటూ ఆ రోజున అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాడు. అట్లాంటి ఇది ఉండాలి ఈయనకి. ఈవెన్ ఆయన బాయ్కాట్ చేసింది భువనేశ్వర్ గారిని అన్నారన్నటువంటి పాయింట్ తర్వాత తప్పించి అంతకుముందు డిబేట్లో పార్టిసిపేట్ చేసేవాడు. అది సరే, ఇప్పుడు జగన్ ప్రతిపక్ష స్థానం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు అవమానిస్తారు, ఫ్రంట్ రో ఇవ్వరు, వెనకాల ఎక్కడో కూర్చోబెడతారు, ఎమ్మెల్యేలకు ఇచ్చిన టైం లాగా 2 నిమిషాలు అంటారు, స్పీకర్ దగ్గర నుంచి డిప్యూటీ స్పీకర్ దగ్గర నుండి కావాలని పదే పదే మాట్లాడతారు. ఇవన్నీ అంటున్నప్పుడు పడు నువ్వు, అది పడితే అది జనం చూస్తారు. అది చూసినప్పుడు వచ్చేటటువంటి టెంపోనే కదా. ఒకప్పుడు 14 నుంచి 19 మధ్యలో జగన్ని గొంతు నొక్కేస్తాం, ఆయన మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు లెగిసి అబ్జెక్షన్ అంటూ ఎవరో ఒకళ్ళు లేగవటం, దాని మీద యనమల రామకృష్ణుడో లేకపోతే అచ్చెన్నాయుడు ఇట్లా వీళ్ళందరూ ఆపడం, అలా గొంతు నొక్కేస్తున్నారనే కదా 19లో ఘన విజయం ఇచ్చింది. ఇప్పుడైనా గొంతు నొక్కేస్తే కనుక దానికి తగ్గట్టు ఉండాలి. మనిషి పోరాడాలి కానీ అసెంబ్లీలో జనానికి కనబడాలి కానీ పారిపోకూడదు అన్నటువంటిది మాట్లాడడం. బట్ ఆయన మాత్రం నాకు ప్రతిపక్ష స్థానం ఇస్తే కానీ వస్తాను కానీ ఇట్లాగా అని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు జగన్ అసెంబ్లీకి అటెండ్ కాబోతున్నారు అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. ఇది నిజమవ్వాలని కోరుకుందాం. తాజాగా ఉన్నటువంటి లెక్క ప్రకారం అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలని ఎమ్మెల్యేలకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని, అసెంబ్లీకి జగన్ కూడా రాబోతున్నారని, ఏదైతే బడ్జెట్ సమావేశాల కంటే ఆ రోజున ఫస్ట్ రోజునైతే గవర్నర్ ప్రసంగం, నేను ఇందాకే చెప్పాను కదా, గవర్నర్ ప్రసంగం రోజున రూల్ ప్రకారం అయితే కనుక గవర్నర్ ప్రసంగం రోజున వచ్చేసి ఆ తర్వాత రాకపోయినా కూడా ఇక మళ్ళీ 60 రోజుల లెక్కలోకి రాదు, మళ్ళీ తర్వాత సెషన్స్లో బిగిన్ అయినప్పుడు వస్తుంది. కాబట్టి ఆ ఒక్కరోజు వస్తారా, సెషన్స్ కూడా అటెండ్ అవుతారా అనేది చూడాల్సి ఉంది.